నిరసనల జ్వాలలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ప్రధానంగా రాజధాని టెహ్రాన్లో పరిస్థితి అదుపు తప్పింది. డిసెంబర్ 28 నుండి ప్రారంభమైన ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. ఆర్థిక సమస్యలపై మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా రూపాంతరం చెందాయి. భద్రతా దళాలకి నిరసనకారులకి మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకు 45 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. గత 12 రోజులుగా సాగుతున్న నిరసనలు తాజాగా హింసాత్మకంగా మారాయి. అదుపు తప్పిన ఆందోళనలతో టెహ్రాన్ వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం కావడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. టెహ్రాన్తో పాటు దేశంలోని దాదాపు 31 ప్రావిన్స్లో ఈ ఆందోళనలైతే కొనసాగుతున్నాయి. డెత్ టు ఖమేనీ, డెత్ టు డిక్టేటర్ అంటూ నినాదాలు చేస్తున్నారు ప్రజలు. దశాబ్దాలుగా గూడు కట్టుకున్న అసహనం ఒక్కసారిగా లావాలా పేలింది. నిన్నటి వరకు ఆకలి కేకలకు అల్లాడిన ప్రజలు ఈరోజు విప్లవ నినాదాలు చేస్తున్నారు. టెహ్రాన్ వీధుల్లో ఏం జరుగుతుందో చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. భద్రతా దళాలు ఒకవైపు, వేలాది మంది ప్రజలు మరోవైపు కనిపిస్తున్నారు. గాలిలో బాష్పవాయువు ఘాటు, చెవుల్లో తూటాల శబ్దం, ఎటు చూసినా మంటలు, రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. ప్రపంచం నుంచి ఇరాన్ను వేరు చేసేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను పూర్తిగా నిలిపేసింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధించారు. దీంతో ప్రపంచంతో ఇరాన్ సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. టెహ్రాన్లోని చారిత్రాత్మక గ్రాండ్ బజార్లో నిరసనకారులు భారీ ప్రదర్శనలు చేపట్టారు. భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. టెహ్రాన్తో పాటు ఇతర నగరాల్లో సుమారు 2000 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమామ్ ఖమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరే అన్ని విమానాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా రన్వేను సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. టెహ్రాన్కు విమాన రాకపోకలు రద్దయ్యాయి. అసలు ఈ ప్రజాగ్రహానికి ప్రధాన కారణం చూద్దాం. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడం, ద్రవ్యోల్బణం 42.5% పెరగడమే. దీంతో సామాన్య ప్రజలు నిత్యావసరాలు కొనలేని స్థితికి చేరుకున్నారు. ముల్లాలు దిగిపోవాలి, సర్వాధికారికి మరణం అంటూ ప్రజలు వీధుల్లో నినదిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. నిరసనకారులపై హింస కొనసాగితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అటు ఐక్యరాజ్య సమితి కూడా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరింది. భారత విదేశాంగ శాఖ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప టెహ్రాన్కు వెళ్లొద్దని, అక్కడ ఉన్న భారతీయులు ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయంతో సంప్రదింపులో ఉండాలని సూచించింది.